విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వాక్థాన్ నిర్వహించారు. విశాఖ ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుంచి కాళీమాత ఆలయం వరకు జరిగిన వాక్థాన్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మన పూర్వీకులు అద్భుత వారసత్వ సంపదగా యోగాను అందించారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారన్నారు. ఒక అద్భుతమైన యోగా ప్రదర్శనకి విశాఖ వేదిక కాబోతుందంటూ కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మన పూర్వీకులు వారి అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద యోగా. అయితే గత 10 సంవత్సరాలుగా యోగాకి అత్యంత ప్రాచుర్యం తెచ్చి ఐక్యరాజ్య సమితి ద్వారా ఒక యోగా దినోత్సవాన్ని ప్రకటింపజేసి ఇవాళ 170 పైగా దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాను ప్రాక్టీస్ చేయడానికి ముఖ్య కారణభూతులైన ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు మన విశాఖపట్నానికి రాబోతున్నారు. ఒక అద్భుతమైన యోగా ప్రదర్శనకి విశాఖపట్నం వేదిక కానుంది. దాంట్లో విశాఖపట్నం నుంచి 5 లక్షల మంది పైగా భాగస్వాములయ్యి ఒక యోగాని ప్రపంచం విస్తుపోయేలాగా ప్రపంచం ముందు పెట్టే అవకాశం మనకు విశాఖపట్నం వాసులకు కలిగింది. ఇటువంటి అవకాశాన్ని మనం అందరము సద్వినియోగం చేసుకోవాలి. తరతరాలుగా మన పూర్వీకులు వారి అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద యోగా. అయితే గత 10 సంవత్సరాలుగా యోగాకి అత్యంత ప్రాచుర్యం తెచ్చి ఐక్యరాజ్య సమితి ద్వారా ఒక యోగా దినోత్సవాన్ని ప్రకటింపజేసి ఇవాళ 170 పైగా దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాను ప్రాక్టీస్ చేయడానికి ముఖ్య కారణభూతులైన ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు మన విశాఖపట్నానికి రాబోతున్నారు. ఒక అద్భుతమైన యోగా ప్రదర్శనకి విశాఖపట్నం వేదిక కానుంది. దాంట్లో విశాఖపట్నం నుంచి 5 లక్షల మంది పైగా భాగస్వాములయ్యి ఒక యోగాని ప్రపంచం విస్తుపోయేలాగా ప్రపంచం ముందు పెట్టే అవకాశం మనకు విశాఖపట్నం వాసులకు కలిగింది. ఇటువంటి అవకాశాన్ని మనం అందరము సద్వినియోగం చేసుకోవాలి. తరతరాలుగా మన పూర్వీకులు వారి అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద యోగా. అయితే గత 10 సంవత్సరాలుగా యోగాకి అత్యంత